Hey, hello everyone. Welcome to the web development series by Sujit. ఈ సిరీస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్తుంది అనమాట. ఇట్ విల్ బీ ఇన్ తెలుగు, ఫుల్లీ ఇన్ తెలుగు. ఈ సిరీస్లో స్టార్టింగ్ వచ్చేసేసి HTML, CSS, బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ చెప్తాను అనమాట. దాని తర్వాత ఇలాగే కంటిన్యూ అయితే రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా మీకు చూపిస్తాను అనమాట. విత్ ప్రాజెక్ట్ ఓరియంటేషన్. అతి తక్కువ టైంలో చాలా నేర్చుకోవాలనుకుంటే నా సిరీస్ని ఫాలో అయిపోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏం నేర్చుకోబోతున్నాము అంటే HTML అనమాట. సో HTML రాకపోతే మనం ఫర్దర్గా ఎక్కడికి మూవ్ అవ్వలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML తెలుసుకోబోతుంది. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మీకు డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బేసిక్ HTML స్ట్రక్చర్ని మనం చూడబోతున్నాం. సో బేసిక్ HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీరు దీనికోసం విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్లోపై విజువల్ స్టూడియో కోడ్ అని కొడితే వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. సో సింపుల్ అండ్ ఈజీ. విండోస్కి అయితే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు అయితే సెల్లో చేయడం చాలా కష్టం. సో కంపల్సరీ ల్యాప్టాప్ ఆర్ పీసీ ఈజ్ నెసెసరీ. సో వన్స్ ఆఫ్ ఆల్ దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేస్తే ఎలా కనిపిస్తుందో నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ కాబట్టి నేను మరీ ఇంకోసారి చూపించలేదు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్. మీకు డౌట్ ఉంటే నేను వీడియో చేస్తాను, లేదంటే జస్ట్ మూవ్ ఆన్ అనమాట, అంతే. సో ఇక్కడ ఒక బేసిక్ HTML స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద బేసిక్ HTML స్ట్రక్చర్ అనమాట. సో ఇదంతా ఎలా రాశాను ఏమి మీకు ఇంకోసారి చూపిస్తాను. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడికి వస్తాం కదా, ఇక్కడ ఒక ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి ఒక ఫోల్డర్ని ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ ఓపెన్ చేస్తానంటే మీ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను డెస్క్టాప్లో ఆల్రెడీ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను, దానికి వెబ్ డెవ్ అనే పేరు పెట్టాను. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది, ఆల్రెడీ క్రియేటెడ్ అయింది. సో దీన్ని డిలీట్ చేసేసి ఇది ఎలా రాస్తానో ఇంకోసారి చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట. ఇలా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడ పైన ప్లస్ బటన్ ఉంది, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తాం అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేయొచ్చు index.html అనేసి. నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో మీరు HTML రాయాలనుకుంటే 100% HTML అనే మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలన్నమాట. సో క్రియేట్ చేస్తుంటే మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు HTML స్ట్రక్చర్ని చూడబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి షిఫ్ట్ పట్టుకునేసేసి ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. మీకు ఇక్కడ కమెంట్ అవుట్లో కూడా రాస్తాను, చూసుకోండి అనమాట. లైక్ షిఫ్ట్ పట్టుకునేసి ఎక్స్క్లమేటరీ మార్క్ ప్రెస్ చేస్తే ఎమిట్ అబ్రివేషన్ వస్తుంది. దీని మీద జస్ట్ ఎంటర్ కొడితే మీకు బేసిక్ HTML స్ట్రక్చర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ లైన్ వచ్చేసి డాక్ టైప్ HTML ఉంది. సో డాక్ టైప్ HTML అంటే ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ HTMLలో ఉంది అని చెప్పేసి మనం స్పెసిఫై చేస్తాం అనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ HTML ట్యాగ్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ పాయింట్ కూడా టచ్ అవుతుంది. సో దీని లోపలే మొత్తం HTML అంతా రాస్తాం అనమాట. సో దీని లాంగ్వేజ్ ఇంగ్లీష్ కట్టి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉంది. తర్వాత హెడ్ ట్యాగ్లో మెయిన్ థింగ్స్ అనమాట. లైక్ టైటిల్, ఈ వెబ్సైట్ టైటిల్ ఏమైతే ఉంటుందో దాని టైటిల్ రాస్తాము. తర్వాత ఇది మొబైల్ UTF-8 అని ఉంది కదా. ఇక్కడ UTF-8 ఏంటి అంటే మనం రాసే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా. ఇది సిస్టమ్ దీన్ని బ్యాక్ ఎండ్గా అర్థం చేసుకోవాలంటే UTF-8 నుంచి కన్వర్ట్ చేసుకుంటుంటాం. UTF-8 అనేది సిస్టమ్ అర్థం చేసుకునే, మన ఇంగ్లీష్ని సిస్టమ్ అర్థం చేసుకునే దానికి యూజ్ చేసే లైబ్రరీ, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇక్కడ డివైస్ వెడ్త్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అంటే ఒక వెబ్సైట్ అనేది సిస్టంలో ఒక రకంగా ఉంటుంది, మొబైల్లో ఒక రకంగా, ట్యాబ్లెట్లో ఒక రకంగా. సో డివైస్ విడ్త్ తగ్గే కొద్దీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడానికి ఈ పర్టికులర్ థింగ్ అనమాట, ఓకేనా. సో యూ గాట్ మై పాయింట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి బాడీలోనే మనం మొత్తం కోడ్ రాస్తాం అనమాట, ఓకేనా. సో బాడీలోనే మొత్తం కోడ్ రాస్తాం. సో కోడ్ ఎలా రాస్తాము అంటే బేసిక్గా ఏం టైప్ చేసినా పర్లేదండి, కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏదంటే టైప్ చేస్తాను, దీని బదులు హలో వరల్డ్ రాస్తాను, హలో వరల్డ్. సో అయిపోయింది, మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేసాం, ఒక HTML ఫైల్ని క్రియేట్ చేసేసాం, ఓకేనా. సో అది ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఫోల్డర్ మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారో ఆ ఫోల్డర్ లోపల ఉంటుంది. ఇది ఇక్కడ index.html ఉంది, ఓపెన్ చేస్తాను, హలో వరల్డ్ కనిపిస్తుంది చూడండి. సో ఇంతే HTML. మీరు ఫస్ట్ HTML ఫైల్ని క్రియేట్ చేసేసారు, హలో వరల్డ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మీరు కంటిన్యూ చూడవచ్చు.